మనుషులు కాదు. మనుషులు అభిషేకించడం, ఇంకా ఆ పాస్టర్ గారితో అభిషేకించబడ్డ, ఈ పాస్టర్ గారితో అభిషేకించబడ్డం అంటే నువ్వు జీరోలా ఉంటావు. ఆయనకైనా ఆయన చేతుల్లో అభిషేకించబడ్డావు అనుకో, హీరోలా ఉంటావు. జీరో హీరో అనేది ఆయన డిసైడ్ చేయాలి. ఒకవేళ నిజంగా ఆయన మూలంగా అభిషేకించబడిన వ్యక్తి అయితే నీకు ఎవరో బోధింపక్కర్లేదు. చేపలు పట్టుకునే వాళ్ళు పేతురదిని వాళ్ళకి ఎవరు నేర్పారు? ఏ డిగ్రీ ఉంది? ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు? ఏ తెరుపుదులు పొందారు? ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు? ఏమీ లేదు. ఏం పుస్తకాలు పెట్టుకొని రాసుకోలేదు. వెనకాల యేసుక్రీస్తు ప్రభువు వారు వెనకాల తిరుగుతారు. ఆయన చెప్పింది రాసేసుకోవాలి, దాసేసుకోవాలి. అవసరం లేదు, ఏం అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థం తెలియజేస్తాడు. అది వివరించగలిగేటువంటి సామర్థ్యత నీకు అందిస్తాడు. దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. అభిషేకంలో ఉన్న గొప్ప తనం అది. ఎక్కడ ఎవ్వరూ నీకు బోధించక్కర్లేదు, ఎవ్వరూ నీకు నేర్పించక్కర్లేదు. అంతేగాని ఎవరో చెప్తే నేర్చుకుని బోధిస్తున్నావంటే